నమస్తే, నేను సిరి. బాలీవుడ్ యాక్ట్రెస్ కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లు అధికారులు అయితే కీలకంగా మారారు. వాళ్ళ మీద రేపో మాపో ప్రభుత్వం వేటు వేయబోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే దీనికన్నా ముందు లోకేష్ గారి రెడ్ బుక్లో కూడా వీళ్ళ ముగ్గురి పేర్లు ఉన్నాయని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ముగ్గురు ఐపీఎస్ల పైన అంటే కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలకంగా మారారు. వాళ్ళ పైన రేపో మాపో మరి ప్రభుత్వం వేటు వేసే అవకాశం ఉందని, దానికన్నా ముందు రెడ్ బుక్లో కూడా వీళ్ళ ముగ్గురు పేర్లు ఉన్నాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? సో ఒకటమ్మా, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆవిడ ఉన్నారో యాక్టర్ కమ్ డాక్టర్ వీళ్ళు అంటే వైసీపీ గవర్నమెంట్లో ఇటువంటి కోకొలలు, ఇది ఒక మచ్చుతునకు మాత్రమే. అంటే వీళ్ళు ఎన్ని ఘోరాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు చేశారన్నారు. దానికి ఇది ఒక జస్ట్ అందులో ఇది ఒక పార్ట్ ఆఫ్ వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్లో ఇదొకటి మాత్రమే. సో ఇలాంటివి ఎన్నో చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు చేశారు, అక్రమంగా ఆస్తులు కొట్టేశారు, అక్రమంగా బెదిరించి మైన్స్ కొట్టేశారు. సో ఒకటి కాదు, ఇళ్ల స్థలాలు కొట్టేశారు. సో ఈ విధంగా ఆ యొక్క ముంబై నటిని కూడా వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్నది మనం చూసాము. సో దానికి సంబంధించిన ఒక ఏసీపీ ఎవరైతే హనుమంతరావు అనే వ్యక్తి, అలాగే సిఐ సత్యనారాయణ కూడా సస్పెండ్ చేశారు. రెండోది అంటే ఎంత బరి తెగింపు కాకపోతే, అంతకుముందు ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్న ఏసీపీ హనుమంతరావు గారు తర్వాత కాకినాడకు మారడం జరిగింది. అక్కడ డిఎస్పీగా వెళ్ళాడు. ఆయన ప్రమోట్ అయ్యి డిఎస్పీగా వెళ్ళిపోయాడు. అండ్ వెళ్ళిన తర్వాత కూడా అసలు ఆయన ఆ యొక్క జ్యుడిషిక్షన్కి రాదు, ఇది ఆయనకి సంబంధించింది కాదు. అయినా సరే అక్కడి నుంచి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇబ్రహీంపట్నం వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని మళ్ళీ ఇంట్రాగేట్ చేశాడు ఆయన. అంటే చూడండి ఎంత బరి తెగింపు. అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ మనుషులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి కావాల్సిన్నారో వాళ్ళ మనుషుల్ని ఏ విధంగా వాడుకున్నారు. ఇప్పుడు మనం ఏదైనా పలానా ప్రాంతంలో ఇప్పుడు ఒక ఎస్ఆర్ నగర్లో ఉన్నామంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని నేను వెళ్ళి ఇంకొక చోట లేకపోతే ఇక్కడ జూబ్లీ హిల్స్ వచ్చో లేకపోతే బంజారా హిల్స్ ఇవ్వడానికి లేదు. వాళ్ళు ఏం చెప్తారు, ఇది మా జ్యుడిషిక్షన్ కాదండి, ఇది మా పరిధి కాదు, మీరు అక్కడే ఇవ్వండి అని చెబుతారు. సో సంబంధం లేనివాడు ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి చేశాడు. సో అంటే ఉల్లంఘన అనేది ఏ విధంగా చేశారు, ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు చూశాను నేను. అలాగే దీనిలో మెయిన్ ప్రధానంగా కర్త కర్మ క్రియగా వ్యవహరించిన ఆ యొక్క పిఎస్ఆర్ ఆంజనేయులు, అదే పి సీతారామాంజనేయులు కానీ, ఆ తర్వాత కాంతిరాణా టాటా కానీ, విశాల్ గున్ని కూడా, వీళ్ళు ముగ్గురు కూడా ఐపీఎస్లు. సో వీళ్ళు ఆల్రెడీ కూడా ఇది కాకుండా అంతకు ముందే వీళ్ళు చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, తెలుగుదేశం నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా వ్యవహరించారు అనేది ఆల్రెడీ వీళ్ళంతా కూడా లోకేష్ బాబు యొక్క రెడ్ బుక్లో ఉన్నారు వీళ్ళు. సో ప్లస్ ఇప్పుడు ఇది ఒక అడిషనల్ కేసు వీళ్ళ మీద. సో డెఫినెట్గా ఇప్పుడు మళ్ళీ ఆవిడ కుటుంబంతో సహా రావడం, ఆ అక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ చంద్రశేఖర్ గారికి మళ్ళీ వాంగ్మూలం ఇవ్వడం, ఏ విధంగా అయితే తనని ఆ పోజరీ యొక్క డాక్యుమెంట్లతోటి ఆ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, ఏ విధంగా తనని ఇబ్బంది పెట్టాడు, ఏ విధంగా కేసు పెట్టాడు. కనీసం కేసు పెట్టినప్పుడు అసలు కనీసం ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్, అసలు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అసలు ఏం జరిగింది, ఏంటి, ఇది నిజమా కాదనేది కూడా చేయకుండా ఆగమేఘాల మీద వీళ్ళు కేసులు బుక్ చేసేసారు. ఈ యొక్క ఎవరైతే ఆ యొక్క ఏసీపీ హనుమంతరావు ఉన్నాడో, ఆ యొక్క సిఐ సత్యనారాయణ ఉన్నాడో, పై అధికారులు చెప్పారు, వీళ్ళు చేసేసారు. అంటే టోటల్గా ఏమైపోయిందంటే, ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఏ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ ఇంటి బంట్రోత్తులాగా, వాళ్ళ లేకపోతే ఇంటి ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరించారు. సో పై అధికారులు చెప్తే ఈ కింద అధికారులు కూడా ఆ విధంగానే బరితెగింపు పనులు చేసేసారు. అంటే ఒక రూల్ ఆఫ్ లా లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక సిస్టమేటిక్ లేదు, ఒక పద్ధతి పాడు లేదు. మొత్తం వీళ్ళు ఇష్టానికి కేసులు పెట్టేసేసి ఆ కుటుంబాన్ని బాంబే నుంచి తీసుకొచ్చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. దగ్గర 42 రోజులు జైల్లో పెట్టి అర్ధరాత్రి కూడా ఇంట్రాక్షన్ చేశారంట. ఈ ప్రధానంగా ఎవరైతే ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ తర్వాత ఈ విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, వీళ్ళు అర్ధరాత్రి గాడు కూడా ఒక ఆడదని చూడకుండా అర్ధరాత్రి కూడా ఇష్టానికి మాట్లాడి వీళ్ళు ఇంట్రాగేషన్ చేయడం, బెదిరించడం. సో డెఫినెట్గా
ఇప్పుడు నిన్న ఎవరైతే ఆవిడ యొక్క లాయర్స్ ఉన్నారో పాల్ అండ్ ఉమేష్ చంద్ర గారు ఉన్నారో, ఉమేష్ చంద్ర గారు నాకు బెస్ట్ మిత్రుడు, బాగా పరిచయం నాకు ఆయన కూడా. సో వెరీ ఆనెస్ట్ పర్సన్. సో రఘురామరాజు గారి కేసులు, ఇంకా చాలా కేసులు, రాజధాని రైతుల కేసులు కూడా కొన్ని చాలా చూస్తాడు ఆయన. సో వెరీ ఆనెస్ట్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ అడ్వకేట్ ఆయన. లాయర్ విశ్వనాథ్ అంటాం కదా మనం, ఆ టైప్ అనమాట ఆయన. చాలా మంచి మనిషి. సో ఆయన కూడా నిన్న బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో మేము చేయవలసిన పని చేసేసాం, ఇవ్వాల్సిన తతంగం అంతా చేసాం. డెఫినెట్గా మాకు ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద అయితే మాకు నమ్మకం ఉంది. సో డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ హోమ్ మినిస్టరు అనిత గారు, సో ఉన్నతాధికారులు కూడా, మాకు డీజీపీ గారు కూడా న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి సో డెఫినెట్గా ఆల్రెడీ 2 అధికారులు అయితే సస్పెండ్ అయిపోయారు. డెఫినెట్గా ఈ 3 ఎవరైతే ఉన్నారో, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఈ యొక్క పి సీతారామాంజనేయులు కూడా మీద వేటు పడుతుంది అనేది ఖాయం అంటున్నారు. సో డెఫినెట్గా వీళ్ళు కూడా సస్పెండ్ అయిపోతారు. అసలు చూడండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఈ విధంగా బరి తెగించి వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల కోసం ఈ విధంగా వాళ్ళ విధి నిర్వహణ కూడా వాళ్ళు విస్మరించి ఇటుగా ఒక దేశం కోసం పాటుపడి ఒక ఫ్యామిలీని, సో వాళ్ళ ఫాదరు ఈజ్ ఏ నావెల్ కమాండర్ ఆఫీస్లో చేసిన ఆయన, ప్లస్ ఆవిడ ఆర్బీఐ ఎంప్లాయీ, సో ఆవిడ ఒక డాక్టర్, ఒక యాక్టరు. సో ఈ విధంగా బరి తెగించారంటే ఇంకా సామాన్యులకి ఏ గతి? అసలు ఎటువంటి ఆధారం లేని సామాన్యులకి ఇంక పరిస్థితి ఏంటి? ఆ విధంగానే చాలామంది సామాన్యులు ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ టైంలో సమిధులైపోయారు. సో ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి, రాజకీయ వైసీపీ అధిష్టానం ఒత్తిళ్ళకి ఎంతోమంది బలిపశువులు అయిపోయారు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకున్నారు. డాక్టర్ సుధాకర్ కేసు తీసుకున్నా, లేకపోతే వాడు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ తీసినా యాక్షన్ లేదు. అదేవిధంగా కొన్ని ముస్లిం కుటుంబాలు ట్రయల్ కింద పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. అలా ఈ విధంగా చెప్పుకుంటే కోకొల్లలు. అలాగే టీడీపీ కార్యకర్తను ఒక ఆయన నిర్దాక్షిణ్యంగా మాచర్లో పీక్కోచి చంపేసేశారు. ఆ పిన్నెల్లి రామకృష్ణ బ్రదర్స్ వాళ్ళ మనుషులు వీళ్ళంతా కూడా. అలాగే పెద్దిరెడ్డి దౌర్జన్యాలు కానీ. సో టోటల్గా ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా వాళ్ళు ఐపీఎస్ని, ఐఏఎస్ని ఏ విధంగా వాడుకున్నారు, ఇంటి బంట్రోత్తుల్లాగా, వాళ్ళ యొక్క పర్సనల్ ఆర్మీలాగా ఏ విధంగా వాడుకున్నారు అన్నదానికి ఇవన్నీ కూడా ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో డెఫినెట్గా ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో ఈ కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి మీదుగా కఠినంగా ప్రవర్తించాలి. వీళ్ళందరినీ కూడా ఈ యొక్క డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలి. వీళ్ళందరినీ కూడా సర్వీస్ నుంచి తప్పించాలి. సో రేపొద్దున ఏంటంటే, అమ్మో రేపొద్దున ఇలా తప్పుడు పనులు చేస్తే మనకు కూడా ఇదే గతి అనేది ఆ యొక్క సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగాను, ముందుగానే ఒక అలారం మోగినట్టుగా కూడా ఉండాలంటే, సో డెఫినెట్గా ఈ యొక్క వ్యవహారంలో ఇంకా ఫర్దర్గా ఎటువంటి నాన్చుడు లేకుండా, సో డెఫినెట్గా ఎవరైతే ఈ అవినీతి పరులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క అవుట్ ఆఫ్ ద వే చేసిన ఈ అధికారులు ఉన్నారో, వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేశారో వీళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించాలని, వీళ్ళందరినీ కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి, సో మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హోంమంత్రి గారికి, సంబంధిత ఉన్నతాధికారులకి నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.